శ్రీవల్లి గదిలోకి అర్ధరాత్రి పూట వైజయంతి శ్రీవల్లి లవర్గా యాక్ట్ చేయమని చెప్పిన వ్యక్తి దూరతాడు. శ్రీవల్లి పక్కన పడుకొని శ్రీవల్లి పైన కాలు చెయ్యి వేసి పడుకుంటాడు అతను. అప్పుడు కిందికి దిగిన వైజయంతి తన వాటర్ బాటిల్లోని వాటర్ని సింక్లో పారపోసి తన రెండో ప్లాన్ని అమలు చేస్తూ అమ్మి జగదాత్రి కేదార్ అంటూ వాళ్ళ రూమ్ డోర్ని కొడుతూ ఉంటుంది. ఈ టైంలో అత్తయ్య ఎందుకు పిలుస్తున్నారు అని అనుకుంటూ దాత్రి కేదార్ బయటికి వస్తారు. ఏమైంది పిన్ని అని అడుగుతుండగా ఎవరో ఒక దొంగోడు ఇంట్లోకి దూరినట్టు నీడ కనబడింది నాకు అనగానే ఈ టైంలో ఎవరు వస్తారు అత్తయ్య అని అంటూ అందరూ ముగ్గురు కలిసి హాల్లోకి వస్తారు. ఎక్కడ పిన్ని ఎవరు లేరు కదా అని కేదార్ అడుగుతూ ఉండగా ఇక్కడే శ్రీవల్లి రూమ్ ముందే కనబడ్డారు. ఒకసారి శ్రీవల్లిని అడుగుదాం పదా అని అంటూ శ్రీవల్లి రూమ్లోకి వెళ్తారు ముగ్గురు. అక్కడ లైట్ ఆన్ చేసేసరికి అక్కడున్న సిచ్యువేషన్ని చూసి ముగ్గురు షాక్ అవుతారు. అక్కడ శ్రీవల్లి పక్కన ఒక వ్యక్తి పడుకొని ఉంటాడు. అది చూసి జగదాత్రి కేదార్లు షాక్ అవ్వగా వావా అని నోరు నొక్కుకుంటూ ఎంతకి బరి తెగించింది పిల్ల అని అంటూ లేవే శ్రీవల్లి అని గట్టిగా అరుస్తుంది వైజయంతి. దాంతో శ్రీవల్లి లేచి పక్కనున్న వ్యక్తిని చూసి షాక్ అవుతుంది. ఇక అతను ఎవరా నువ్వు అని వైజయంతి అడుగుతుండగా పారిపోబోతూ నిషి కాలు అడ్డం పెట్టగానే కింద పడిపోతాడు. ఇక యువరాజ్ సుధాకర్ అతన్ని పట్టుకోగా చేతులు వెనక్కి మడిచి తాడితో కట్టేసి హాల్లో మోకాళ్ళ మీద కూర్చోబెడతారు అతన్ని. ఎంతకి తెగించావే, ఎంత పని చేశావే, ఇటువంటి ఇంట్లో అర్ధరాత్రి పూట ఒక అబ్బాయిని పిలిపించుకుంటా వచ్చి నీకు సిగ్గు లేదు, బుద్ధి లేదు, అసలు నువ్వు మంచి మర్యాద మానవత్వం సిగ్గుమానం ఉన్న వ్యక్తివే కాదు అని అంటూ వైజయంతి శ్రీవల్లిని చితక బాధేస్తూ ఉంటుంది. అది చూసి కేదార్ జగదాత్రి తట్టుకోలేక వదలండి అత్తయ్య గారు అని జగదాత్రి వైజయంతి నుండి శ్రీవల్లిని విడిపిస్తుంది. ఏంటమ్మి నీకు ఇంకా నమ్మకం కుదరట్లేదా, చూసావా ఏం జరిగిందో అని అంటూ ఉండగా చూడాల్సినవి అన్నీ నమ్మకూడదు అని అంటూ ఉంటాడు కేదార్. ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేయొచ్చు అని అంటూ ఉంటాడు కేదార్. మీ కళ్ళని మిమ్మల్ని మోసం చేయట్లేదు, ఆ మహానటి మిమ్మల్ని మోసం చేస్తుంది. తన మహానటనతో మిమ్మల్ని అందరినీ ఫూల్స్ చేస్తుంది. అర్ధరాత్రి పూట ఎవరినో ఇంటికి పిలిపించుకుంటుందా ఛీ అని అంటూ ఉంటుంది నిషి. ఆపు నిషి, ఇంకా ఇప్పటికే ఎక్కువగా మాట్లాడావు అని అంటూ ఉండగా ఏంటబోడా, ఏంటమ్మా కౌశికి మీరేమీ మాట్లాడట్లేదు అని వైజయంతి కౌశికి సుధాకర్లని అడుగుతూ ఉండగా ఒక అమ్మాయికి సంబంధించిన విషయం ఏం మాట్లాడమంటారు అని అంటూ ఉంటుంది కౌశికి. వాడెవడో అయినా నిలదీయండి అని వైజయంతి అనగానే ఓయ్ ఎవరబ్బాయి నువ్వు, మా ఇంట్లోకి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉండగా యువరాజ్ అతన్ని కాలర్ పట్టుకొని చెంప వాయించి ఎవరా నువ్వు మర్యాదగా చెప్పు, లేదంటే పోలీస్ స్టేషన్లో పెట్టి జీవితాంతం బయటికి రాకుండా చేస్తా అని యువరాజ్ వార్నింగ్ ఇవ్వడంతో యువరాజ్ కొట్టిన దెబ్బకి కింద పడిపోతాడు. అది సార్ నేను శ్రీవల్లి ప్రేమించుకుంటున్నాం చాలా రోజుల నుంచి, ఈరోజు కూడా తను రమ్మంటేనే నేను వచ్చాను అని అనేస్తాడు అతను. దాంతో అందరూ షాక్ అవుతారు. చెప్పారా, విన్నారా, ఇప్పటికైనా ఇది ఎటువంటిదో తెలిసిందా, దీన్ని ఇంటి నుండి గెంటేయండి అని నిషి వైజయంతి అంటూ ఉంటారు. అందరూ కాదు మాట్లాడాల్సింది, ఇప్పుడు మాట్లాడాల్సింది శ్రీవల్లి అని అంటూ శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి తనని తలెత్తమని చెప్పు శ్రీవల్లి, నిజంగా అతన్ని నువ్వు ప్రేమిస్తున్నావా, ఇష్టపడుతున్నావా అని అడుగుతూ ఉండగా కన్నీళ్లతో చూస్తూ ఉంటుంది శ్రీవల్లి. నువ్వు తప్పు చేసినా ఒప్పు చేసినా నేను నీ పక్షానుంటాను, నిజం చెప్పు అని అంటూ ఉండగా తల్లి తోడు వదిన ప్రమాణపూర్తిగా చెప్తున్నాను, మొన్న ముగ్గు వేస్తున్నప్పుడు ఇతను కనిపించాడు, ఈరోజు అసలు ఎలా వచ్చాడో ఇలా ఎందుకు చెప్తున్నాడో కూడా నాకు తెలీదు వదిన, అతనెవరో నాకు తెలీదు అని శ్రీవల్లి అంటూ ఉంటుంది. భలే యాక్ట్ చేస్తున్నావే అని అంటూ మళ్ళీ కొడుతూ ఉంటుంది వైజయంతి. జగదాత్రి కేదార్ అందరూ కలిసి శ్రీవల్లిని వైజయంతి నుంచి దూరం చేస్తారు. తను చెప్తుంది కదా తనెవరో తెలియదని అంటూ ఉండగా ఇంకా కూడా దాన్నే నమ్ముతారా మీరు అని నిషి నిలదీస్తూ ఉండగా పరాయి వ్యక్తి మాటల్ని నమ్ముతారా, ఇంట్లో ఉన్న ఆడపిల్ల మాటల్ని నమ్ముతారా, ఆడపిల్ల మాటలు నమ్మకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు వాళ్ళని అని అంటూ ఉంటుంది కౌశికి.
అప్పుడు కేదార్ కట్లు విప్పేసి నిజం చెప్పరా అంటూ కాలర్ పట్టుకొని నేను అడిగిన వాటికి కరెక్ట్గా సమాధానాలు చెప్పు, అసలు శ్రీవల్లి నీకెలా తెలుసు అని అడుగుతుండగా అనాథాశ్రమంలో ఉన్నప్పటి నుండే చాలా రోజుల నుంచి నేను శ్రీవల్లిని ప్రేమించుకుంటున్నాం, ఈ ఇంటికి కూడా చాలాసార్లు వచ్చాను అని అంటుండగా అవునా, నువ్వు చాలా రోజుల నుంచి మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారా, అయితే చెప్పు మీరిద్దరూ కలిసి దిగిన ఫోటో చూపించు అనగానే నీళ్లు మింగుతూ వైజయంతి వైపు చూడగా చెప్పొద్దు అన్నట్టు కళ్ళతో బెదిరిస్తూ ఉంటుంది వైజయంతి. ఇక పోనీ తన ఫోన్ నెంబర్ చెప్పు అని అంటున్నా కూడా అతను మాట్లాడాడు. వైజయంతి వైపు భయంగా చూస్తుంటే చెప్తే చంపేస్తా అని బెదిరిస్తూ ఉంటుంది వైజయంతి. ఇక నిషి కూడా భయపడుతూ ఉండగా జగదాత్రి కేదార్లు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోవడంతో ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు అని కేదార్ నిలదీస్తూ కొట్టబోతూ ఉండగా ఇక వైజయంతి పారిపోమ్మన్నట్టు కళ్ళతో సైగ చేస్తూ ఉంటుంది. నేను ఇక్కడ అడుగుతుంటే అక్కడ చూస్తావేంట్రా అని కేదార్ కొట్టబోతూ ఉండగా తప్పించుకొని పారిపోతాడు అతను. చూసారా, దీని భాగోతం బయటపడుతుందని పారిపోయాడు వాడు, దీన్ని ఇంట్లో నుండి గెంటేయాలి అని అంటూ ఉండగా ఉన్నట్టుండి వెళ్ళిపోమ్మంటే ఎక్కడికి వెళ్తుంది పిన్ని అంటూ ఉండగా ఇక అదైనా ఉండాలి నేనైనా ఉండాలి, అటువంటి క్యారెక్టర్ లేని అమ్మాయి ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకోను అని అనేస్తుంది వైజయంతి. తనైనా ఉండాలి నేనైనా ఉండాలి అంటూ ఉండగా ఇప్పటికిప్పుడే ఎక్కడికి వెళ్తుంది అత్తయ్య అని అంటూ ఉండగా దీనికి ఒక పరిష్కారం ఉంది అంటుంది కౌశికి. ఏంటది అని వైజయంతి అడుగుతుండగా శ్రీవల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి అనేస్తుంది కౌశికి. వదిన అని అంటుండగా ఎప్పటికైనా జరగాల్సిన కార్యమే కదా, తనకి కూడా ఒక మంచి కుటుంబం దొరుకుతుంది అని కౌశికి అంటుంటుంది. నువ్వు రా శ్రీవల్లి అంటూ దాత్రి కేదార్లు బయటికి తీసుకెళ్తారు. ఇక నిషి వైజయంతి ఐఫై ఇచ్చుకుంటారు. తెల్లవారక జగదాత్రి నైట్ జరిగిందంతా ఆలోచిస్తూ ఉండగా కేదార్ కూడా శ్రీవల్లి తప్పు చేయలేదని నాకు అనిపిస్తుంది అని అంటుండగా వాడెవడో కనిపెట్టి శ్రీవల్లి తప్పు చేయలేదని నిరూపించాలి, లేదంటే తను తలెత్తుకొని తిరగలేదు అని అంటూ ఉంటుంది. దాత్రి కేదార్లు మాట్లాడుకుంటూ ఉంటారు. కింద హాల్లో వైజయంతి నిషి టీవీ చూస్తూ ఉంటారు. వైజయంతి శాడిజాన్ని చూసి తను నీ కన్న కూతురు కదా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది నిషిక. నీకు తర్వాత విషయం అంతా తెలుస్తుంది అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇక కౌశికి వచ్చి ఇంట్లో ఎవరూ కనిపించట్లేదేంటి అంటూ ఉండగా పగలంతా ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు బయట ఉంటారు, రాత్రిపూట ఇంట్లోకి వస్తారు అని వైజయంతి వెటకారంగా అంటూ ఉండగా ఎందుకు పిన్ని అలా మాట్లాడతారు, నిన్న జరిగిన దానికే శ్రీవల్లి పాపం బాధపడుతుంది అని అంటూ ఉంటుంది కౌశికి. సుధాకర్ కూడా అలా అనడంతో జగదాత్రి కేదార్లు కిందికి వచ్చి శ్రీవల్లి కనిపించట్లేదు అని చెప్పడంతో వీళ్ళిద్దరూ సంతోషపడుతూ ఉంటారు. ఇంకేంది రాచకార్యం బయటపడిందని లేచిపోయినట్టుంది అని అంటుంది వైజయంతి. పిన్ని నా చెల్లి కూర్చోలా మాట్లాడితే నేను ఊరుకోను అని కేదార్ అంటూ ఉంటాడు. తనేదో నీ సొంత చెల్లైనట్టు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని నిషి అనగానే అసలు ఆడపిల్ల కనిపించట్లేదన్న కంగారు లేదు మీకు, గొడవ పడుతున్నారు, ఫస్ట్ శ్రీవల్లి ఎక్కడుందో వెతకండి అని దాత్రి అంటూ ఉంటుంది. తలొక వైపు వెతుకుతూ ఉంటారు. ఇక అక్కడున్న ఒక దృశ్యం చూసి జగదాత్రి షాక్ అవుతుంది. అసలు అక్కడ జగదాత్రి ఏం చూసింది, శ్రీవల్లికి ఏమైంది, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.